ఉప్పెనల నుంచి తీర ప్రాంతాలకు రక్షణ కవచాలు మడ అడవులు. అలాంటి కీలకమైన మడ అడవులను రాష్ట్రాల్లో 50,000 హెక్టార్లలో పెంచుతున్నారు. మడ అడవుల అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి చలపతిరావుతో ఈటీవీ ముఖాముఖి. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులు పెంచి తీర ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధి కల్పించటము, పర్యావరణాన్ని రక్షించటము, ఇటువంటి చర్యలన్నీ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం మిస్టీ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే ఇక్కడ విజయవాడలో జాతీయ స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా వచ్చారు. మన రాష్ట్రంలో అసలు ఎక్కడెక్కడ మడ అడవులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు, వాటిని పెంచడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతోటి అటవీ దళాధిపతి చలపతిరావు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఆంధ్రాలో 50,000 హెక్టార్లు మడడులు ఉన్నాయండి. దాంట్లో 40,000 హెక్టార్ల వరకు కృష్ణా గోదావరి డెల్టా ఏరియాస్ని ఆనుకుని ఉన్నాయన్నమాట. సో కృష్ణా డెల్టా అనేది మనకి మెయిన్ మడడులకి మెయిన్ ప్రసిద్ధిగాంచింది. ప్రకాశం జిల్లాలో ఉంది, తర్వాత వైజాగ్ శ్రీకాకుళంలో కొంతపాటు ఉంది, నెల్లూరులో ఇంకా స్మాల్ పార్ట్, అంతా కలిపి ఒక 10,000 హెక్టార్లు బయట ఉన్నాయన్నమాట. మెయిన్ మనకున్నది కృష్ణా గోదావరి ఈశ్వరన్ ఏరియాస్. అంటే మడడులు ఎక్కడ పడితే అక్కడ రావండి. ఎక్కడైతే మనకి రివర్ వాటర్ సముద్రంలో కలుస్తుందో ఆ రివర్ వాటర్ సముద్రంలో కలిసే వాటర్ వలన ఏంటంటే బ్రాకిష్ వాటర్ అనేది చిత్తడి నేలలు డెవలప్ అవుతాయి అనమాట. ఆ దాంట్లోనే ఇవి వస్తాయి. సునామీని కూడా తట్టుకోగలిగిన వెజిటేషన్ అనమాట ఇది. కొన్ని చోట్ల ఈ మడ అడవుల్ని కొట్టివేయటం కూడా జరుగుతుందని అంటున్నారు. దాన్ని పరిరక్షించడానికి ఎట్లాంటి చర్యలు చేపడతారు? అంటే మనకి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొట్టివేయటం అనేది మన దగ్గర ఎక్కువ లేదండి. ఆ కోతకి ఎందుకు గురవుద్దంటే మనకి రివర్ వాటర్ వచ్చి సముద్రంలో కలిసేటప్పుడు దాంతోపాటు కొంత శాండ్ని తీసుకొచ్చి అక్కడ ఆ శాండ్ మూవ్మెంట్ అవుతుంటుంది అనమాట. ఏది మనకి సముద్రం అల్లలకి తాకిడికి బట్టి మనకి మాన్సూన్ సీజన్లోనేమో టువర్డ్స్ నార్త్ సైడు, నార్త్ ఈస్ట్ మాన్సూన్ సైడ్ ఏమో సదర్న్ సైడ్ వస్తూ ఉంటుంది. అది కదలికల వల్ల ఏంటంటే ఎప్పుడు దానికి కావాల్సిన శాండ్ మనం రివర్ సప్లై చేయాలి. పైనుంచి వచ్చిన మట్టి కొట్టుకుని వచ్చిన అక్కడ ఏర్పడుతుంటేనే డెల్టాలు వచ్చినాయి. సో మనకి ఎప్పుడైతే మనకి పైనుంచి మనకి శాండ్ రాదో, అంటే ఇసుక రాదో, అప్పుడు ఏమవుతుందంటే ఉన్న తీర ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటుంది అనమాట. దానివల్ల తీర ప్రాంతం కోతకు గురవుతుంది. మనకి డ్యాములు ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసాము, బట్ అది అవసరం కాబట్టి మనం చేసాము. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తీర ప్రాంతం కోతకు గురి కాకుండా చేయడానికి గ్రాయిన్స్ అని అదర్ ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకురావాలి. దాంట్లోనే మనం ఇప్పుడు అంతకీ యాక్షన్ ప్లాన్స్ అవి తయారు చేస్తున్నారండి. ఎన్సీసీఆర్ని, ఎన్సీఎస్ఎం ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ మనం ఇన్వాల్వ్ చేసి అవి తయారు చేపిస్తున్నాం. అవి మనకి ఎందుకంటే మనకి మడ అడవులు ఎందుకు అవసరం అంటే ఆ సాల్ట్ వాటర్ డెల్టా ఏరియాలోకి వెళ్ళకోకుండా ఒక మంచి అంటే ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట. దాంట్లోకి వెళ్ళనవద్దు సాల్ట్ వాటర్ని. సో అందుకని మనకి డెల్టా ఏరియాలో ఉన్న ప్రొడక్టివ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, అగ్రికల్చర్ అన్ని రిచ్ ఏరియాస్ అన్నీ కూడా, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలంటే మడడులు మనకి అవసరం. ఆ వాటర్ మూవ్మెంట్ అనేది హై టైడ్ లో టైడ్లో వాటర్ రావాలి, లో టైడ్లో వాటర్ వెళ్ళిపోవాలన్నమాట. అలాంటి మనకి రక్తం మన బాడీలో ఎలా మూవ్ అవుతుందో మడడులు కూడా అలాంటి వాటర్ మూవ్మెంట్ ఉంటేనే మడడు వస్తుంది అనమాట. లేకపోతే మడడు చనిపోతుంది. అది బ్రీడింగ్ అండ్ నర్సరీ గ్రౌండ్స్ ఫర్ ఫిషరీస్. మన ఫిష్ పాపులేషన్ అంతా కూడా పిల్లలు పెట్టాలంటే ఇప్పుడు మనకి సీ బ్యాస్ అంటే మన పండుగప్ప దగ్గర నుంచి చాలా రకాల మనకి మడడూరులో పెరిగే చేపలు పిల్లలు పెరిగేది అక్కడే. సో ఎందుకంటే అక్కడ మంచి న్యూట్రిషన్ ఉంటుంది, అది తిని పెరుగుతుంటాయి అనమాట. అక్కడ ఉన్న ఫిషర్మ్యాన్కి కూడా ఇవి ఫిష్తో పాటు క్రాబ్స్ కూడా మడడులు మడపేతలు అంటాం. జీవనోపాధి కూడా చాలా ముఖ్యమైందండి. అలాగే ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకేంటంటే అది కార్బన్ సిక్వెస్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. చేపలు, రొయ్యలు అండ్ పీతలు ఈ మూడు కూడా అనుకూలమైన వాతావరణం. అవి పెరగాలంటే అది మడడు ఉండాలన్నమాట. మడడు ఉంటేనే అక్కడే పిల్లలు పెట్టి పెరుగుతాయి. ఇనిషియల్ స్టేజ్లో సముద్రంకి వెళ్ళే ముందు ఇక్కడే పెరగాలి అవి. అందుకని మడడులు చాలా అవసరం. నాగావళి, వంశధార అక్కడ కూడా కొద్దిపాటి మడడులు ఉన్నాయి. అలాగే కింద పోతే మనకి ఇది ప్రకాశంలో చిన్న చిన్న స్ట్రీమ్స్, మనకి మేజర్ రివర్స్ కృష్ణా గోదావరి కాబట్టి అక్కడ, అలాగే పెన్నా, అది ఇంకోటేమో పులికాటు దగ్గర. అక్కడ మనం అవి మిగతా అనువైన ప్లేసెస్ అన్నింటిలో కూడా మ్యాంగ్రూవ్స్ పెంచుతున్నాం అండి. ఎక్కడ వదిలేట్లా అన్ని చోట్ల కూడా పెంచుతున్నాం. మనకి గ్రేట్ గ్రీన్ వాల్ అని గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. దాంట్లో భాగంగా మడడూరు అనేది మెయిన్ కోర్ యాక్టివిటీ అనమాట. దాని పరిరక్షణ, పెంపుదల. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ మనకి ఏంటంటే అది నేషనల్ వైడ్కి ఇస్తారు కాబట్టి మన షేర్ ఏది ఇస్తారో మనం కంప్లీట్ యూటిలైజ్ చేస్తున్నాం. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇంకా కూడా అది రేపు చూసిన తర్వాత ఇప్పుడు కూడా అన్నారు ఇంకా ఫండ్స్ ఇంకా ఎక్కువ ఇస్తామని. ఇస్తే అదంతా వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత ఉంటే మ్యాక్సిమం అంత ఫండ్స్ మనకు రావాలని చూస్తున్నాను. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు నష్టం రాకుండా
పర్యావరణానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ మడ అడవుల్ని ఖచ్చితంగా పెంచుతామని అటవీ దళాధిపతి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.